ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. పరమాత్మ స్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ వేమన తత్వాల్లోని ఒక పద్యానికి విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, సతియనచ్చు చెడ్డ పతికి అవశ్యము వచ్చు, పతియనచ్చు మంచి సతికి సగము. సతియనచ్చు చెడ్డ సతికేల రాదురా, విశ్వదాభిరామ వినురవేమ అని తెలియచేస్తున్నాయి. అంటే కుటుంబంలో భార్యాభర్తలు, సతిపతులు అనగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ ఉండాలి, సత్యశీలత అయి ఉండాలి. ఇద్దరికీ కూడా అప్పుడే సుఖశాంతులు ఉంటాయి, కుటుంబం చక్కగా ఉంటూ ఉంటుంది. వారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కడకు వారి యోగనిష్ట అంటే ఆధ్యాత్మతత్వం కూడా ఇనుమడించబడి జ్ఞానము లబ్ధి కలిగి ధరిస్తూ ఉంటారు. అలా గనక కాకపోయినట్లయితే సతి చెడ్డదైనచో అంటే భార్య చెడ్డదైనచో ఆమె ప్రభావము భర్త పైన పడుతూ ఉంది, అదేవిధంగా కుటుంబం పైన కూడా పడుతూ ఉంటుంది. అనగా వారు చెడుటకు వీలవుతూ ఉంటుంది. భార్య మంచిదై భర్త కూడా ఇంటి వారికి కొంత మంచితనము అబ్బుతూ ఉంటుంది. భర్త చెడుతనము భార్యకు చెందుట సహజమే. కాన భార్యాభర్తలిద్దరూ కూడా సంస్కారశీలురై అన్యోన్యముగా యోగనిష్ట చెందలేని సర్వహితము హితము ఉండదు అని తెలియచేస్తుంది. అలా ఉన్నట్లయితే వారు తరించగలుగుతారు. వారి కుటుంబము 10 మందికి ఆ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుంది అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.